మీరు ఉత్తర కొరియా పేరు విన్నప్పుడు ప్రపంచంలోని అందరి మనసులో ఒకే ఒక రూపం జ్ఞాపకం వస్తుంది. ఆ రూపమే కిమ్ జాంగ్ యున్. పిచ్చికి పరాకాష్ఠకి పేరు పొందిన వ్యక్తి. మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ కూడా అతనికి ఎదురు వెళ్ళడానికి 10 సార్లు ఆలోచిస్తాయి. దీనికి కారణం అతని మిసైల్స్ కావు, అతని నేచర్. అతనిలోని ఆ పిచ్చి అతను ఏ స్థాయిలోకి వెళ్ళడానికైనా ఆపదు. మరి అతని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవైపు కిమ్ జాంగ్ యున్ ఎంజాయ్ చేస్తుంటే మరోవైపు అక్కడి ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. వాళ్ళు పాములు, పురుగులు, ఎలుకలు తినే దయనీయ స్థితిలో ఉన్నారు. అయినా కూడా కిమ్ జాంగ్ యున్ ఇవన్నీ పట్టించుకోడు. ఎందుకంటే అతని దృష్టిలో లైఫ్ అంటే ఒక ఎంజాయ్మెంట్, ఒక లగ్జరీ మాత్రమే. రాజు మస్తీలో, రాజ్యం మషిలో అనే సామెత అతని జీవితానికి సరిపోతుంది. దీనికి వివరంగా చెప్పాలంటే కిమ్ జాంగ్ యున్కి 24 గంటలు ఎలా గడుస్తాయో, అతని లైఫ్ స్టైల్ కోసం నార్త్ కొరియా ప్రజల కోట్లాది రూపాయలు ప్రతిరోజు ఎలా వేస్ట్ అవుతాయో ఇప్పుడు మీకు చెబుతాను. అవును, మీరు సరిగ్గానే విన్నారు. ఒకే రోజులో అక్కడి కోట్లాది రూపాయలు వేస్ట్ అవుతాయి. లగ్జరీ గురించి మాట్లాడేటప్పుడు మీరు ఉత్తర కొరియా ప్లెజర్ స్క్వాడ్ గురించి వినే ఉంటారు. ఒకవేళ వినకుంటే పర్వాలేదు, ఈరోజు దాని గురించి కూడా చెప్పబోతున్నాం. ఈ సిస్టమ్ గురించి వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. కిమ్ జాంగ్ యున్కి మార్నింగ్ అనేది సన్ రైజ్తో స్టార్ట్ అవ్వదు. యూరప్ నుండి ఇంపోర్ట్ చేసుకున్న లగ్జరీ బెడ్షీట్స్ మరియు బెడ్స్ అలా ఎన్నో రకాల వంటి ఫెసిలిటీస్తో స్టార్ట్ అవుతుంది. అతను పడుకునే బెడ్స్ జస్ట్ ఏదో నార్మల్ ఫర్నిచర్ షాప్ నుండి వచ్చింది కాదు. అది ప్రత్యేకమైన వుడ్తో వేరే కంట్రీస్లో తయారు చేయబడింది. ఇంకా దానిపై యూజ్ చేసే బెడ్షీట్స్, బెడ్స్కి కూడా కొన్ని $1000 ఖర్చు అవుతాయి. అక్కడ సాధారణ ప్రజలు ప్రతిరోజు రాత్రి నిద్రపోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటే ఇక్కడ కిమ్ మాత్రం తన లగ్జరీ బెడ్ పైనే ప్రశాంతంగా నిద్రపోతాడు. ఈ విషయాలు వింటుంటే అయ్యా ఇతనేదో సినిమాలో విలన్లా ఉన్నాడే అని మీకు అనిపించవచ్చు. కానీ అంతకు మించి ఇతని రియల్ లైఫ్ క్యారెక్టర్ ఉంటుంది. అతని పేరు కిమ్ జాంగ్ యున్. అక్కడి ప్రజలు చిన్న అలారం సౌండ్స్తో అయిష్టంతో లేస్తే కిమ్ జాంగ్ యున్ మాత్రం వేరే విధంగా నిద్రలేస్తాడు. అతను నిద్ర లేవగానే చాలా అందమైన 2 అమ్మాయిలు అతని ముందు నిలబడి ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే తన బాస్ నిద్ర లేవగానే వాళ్ళు ఆ గదిలలో ఉండడం. ఇంకా కిమ్ జాంగ్ యున్ కళ్ళు తెరవగానే స్వీట్ స్మైల్స్తో గుడ్ మార్నింగ్ చెప్పడం. ఆ తర్వాత ఉదయం అసలైన ఎంజాయ్మెంట్ మొదలవుతుంది. కిమ్ జాంగ్ యున్ మంచం దిగగానే అతను వేసుకునే చెప్పులు నార్మల్గా ఉండవు. అవి స్పెషల్గా అరేబియన్ కంట్రీలో నుండి ఇంపోర్ట్ చేసుకున్న బెల్లా స్టైల్ సూపర్ ప్రీమియం చెప్పులు. విషయం ఏంటంటే వాటిని కూడా ఆ 2 అమ్మాయిలే తొడుగుతారు. ఈ చెప్పుల కాస్ట్ ప్రైస్ వింటే మీరు షాక్కి గురవుతారు. ఒక నార్మల్ బెల్లా చెప్పుల కాస్ట్ 10,000 నుండి 15,000 వరకు మాత్రమే ఉండవచ్చు. కానీ కిమ్ జాంగ్ యున్ కోసం స్పెషల్గా తయారు చేయబడిన చెప్పుల కాస్ట్ దాదాపు 20 లక్షల వరకు ఉంటుంది. 20 లక్షల రూపాయలు కేవలం ఒక జత చెప్పుల కోసం, అది కూడా జస్ట్ మార్నింగ్ టైంలో వేసుకోవడానికి మాత్రమే. మీరు బహుశా చెప్పులు సరే కానీ వాటిని అమ్మాయిలు ఎందుకు తొడుగుతారని మీకు ఒక డౌట్ రావచ్చు. అయితే దీనికి ఒక చిన్న కథ ఉంది, వినండి. ఒకప్పుడు ఈ పనికి అబ్బాయిలను అపాయింట్మెంట్ చేశారు. కానీ ఒక రోజు పొరపాటున ఒక అబ్బాయి కిమ్ ఆమెకి చెప్పులను మార్చి రివర్స్గా తొడిగాడు. వెంటనే కిమ్కి కోపం ఆకాశాన్ని అంటింది. అతను వెంటనే ఆ అబ్బాయిలను తన రూమ్ నుండి బయటకు గెంటేశాడు. అది అక్కడితో ఆగలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ నుండి ఆ అబ్బాయిలు ఎక్కడ కూడా కనిపించలేరు. అంతేకాదు గవర్నమెంట్ రికార్డ్స్లలో కూడా కనిపించలేరు. ఉత్తర కొరియాలో ఏ తప్పును కూడా క్షమించరు అని చెబుతారు. కానీ ఆ రోజు అది రుజువైంది. మీరు పాతకాలపు రాజుల కథలు వింటూ ఉంటారు. వాళ్ళ రాజభవనాలలో ఒక సపరేట్ ప్లేస్ని అంతఃపురం అని పిలిచేవారు. అక్కడ చాలామంది అమ్మాయిలను కూడా ఉంచేవారు. రాజు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ అమ్మాయినైనా తన దగ్గరికి పిలిపించుకుంటాడు. ఆ అమ్మాయిలు తనకు ఇష్టం లేని పనులకు కూడా నో చెప్పేవారు కాదు. ఇలాంటివి ఇప్పుడు చరిత్ర పుస్తకాలలో మిగిలిపోయాయి. కానీ దురదృష్టవశాత్తు కొన్ని చోట్ల ఇట్లాంటి చరిత్ర ఇంకా ఆగలేదు. దానికి అత్యంత భయంకరమైనటువంటి ఉదాహరణ ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ యున్.
నిజానికి 20వ శతాబ్దం చాలా వెనుకబడి పోయి ఉంది, కానీ కిమ్ జాంగ్ యున్ ఇప్పటికి వేరే యుగంలో ఉన్నట్లు జీవిస్తున్నాడు. అతని ఆనందం కోసం సీక్రెట్గా చేసిన ఒక సీక్రెట్ యూనిట్ ఉంది. దీనిని ద ప్లెజర్ స్క్వాడ్ అని కూడా పిలుస్తారు. అవును, ఇది ఒక రూమర్ కాదు, కానీ ఇది ఒకప్పుడు అతని రాజభవనం సెక్యూరిటీ కోసం ఉంచబడిన వాళ్ళ నుండే బయటకు వచ్చిన ఒక భయంకరమైనటువంటి నిజం. ఈ స్క్వాడ్లోకి సెలెక్ట్ చేయబడిన అమ్మాయిల వయసు వింటే మనసు స్తంభించిపోతుంది. ఈ అమ్మాయిలకు కిమ్ జాంగ్ యున్ కి సేవలు చేయడానికి స్పెషల్గా ట్రైనింగ్ కూడా ఇస్తారు. కిమ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరినైనా తన వద్దకు పిలిపించుకుంటాడు. ఒక్కసారి సెలెక్ట్ చేసిన తర్వాత వారి లైఫ్ ఎప్పటిలాగా మామూలుగా ఉండదు. నిన్ను పిలిచారు అనే మాట వినగానే అమ్మాయి ప్రపంచం ఆగిపోతుంది. ఎందుకంటే ఆ తర్వాత రాబోయే రాత్రి తనకు ఒక నరకం లాంటి రాత్రి అవుతుందని ఆమెకు కూడా తెలుసు. కానీ ఈ సమస్య ఈ అమ్మాయికి మాత్రమే పరిమితం కాదు. కిమ్కి కొంచెమైనా నచ్చకపోతే ఆ అమ్మాయి జీవితమే కాదు, తన మొత్తం ఫ్యామిలీ మొత్తం ఈ భూమి మీద లేకుండా పోతారు. ఉత్తర కొరియాలో అధికారాన్ని వ్యతిరేకించడం అంటే తన ఫ్యామిలీ మొత్తం ఉనికిని కోల్పోవడమే. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ఒక సోల్జర్ ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పింది అంటే కిమ్ ఏం చేసుంటాడు? ఆ సోల్జర్ని పట్టుకుని అతని రాజభవనంలోని ఫిష్ ట్యాంక్లో సొర చేపల మధ్యలో విసిరేస్తారు అని చెప్పారు. ప్రాణాలతో ఉన్న ఒక వ్యక్తిని సొర చేపల ముందు ఒక సినిమాలో ఒక విలన్ చేసినట్టు విసిరేశారు. కానీ ఇది సినిమా కాదు, ఇది నిజ జీవితం. ఇది కిమ్ జాంగ్ యున్ చేశాడు. కిమ్ జాంగ్ యున్ జీవితాన్ని ఒక సెంటెన్స్లో చెప్పాలంటే అది ఇలా ఉంటుంది: రాయల్ లైఫ్ లగ్జరీ కోరుకున్నప్పుడు అమ్మాయిలు మరియు భగవంతుడు కూడా తన డిసిషన్కి తల ఊపుతారు. తన లగ్జరీ భవనంలో పనిచేసే అమ్మాయిలు కేవలం డెకరేషన్లో భాగం కాదు, కానీ ఒక స్పెషల్ పర్పస్ కోసం అపాయింట్ చేశారు. కిమ్ యొక్క ప్రతి మూడ్, ప్రతి కోరిక, ప్రతి క్షణంలో భాగం కావడం కోసం మాత్రమే ఈ అమ్మాయిలను అపాయింట్ చేస్తారు. మార్నింగ్ అతడు సింపుల్గా స్నానం చేస్తాడు, కానీ మూడ్ బాగా ఉంటే అతనితో పాటు స్నానం చేయడానికి అమ్మాయిలకు కూడా డ్యూటీ ఉంటుంది. వాళ్ళు అతనికి స్నానం చేయించి స్మూత్ టవల్స్తో తుడిచి తర్వాత డ్రెస్సులు కూడా వేస్తారు. అతను వేసుకునే డ్రెస్సులు కూడా నార్మల్ ఇవి సింపుల్గా ఉండవు, అవి స్పెషల్గా ఉంటాయి. వాటిని స్పెషల్గా డిజైనర్లో డిజైన్ చేస్తారు. ఆ తర్వాత కిమ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్తాడు. ఒక అద్భుతమైన డైనింగ్ టేబుల్ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అది ఈజిప్ట్ నుండి ఇంపోర్ట్ చేసుకొనబడి ఉంటుంది. దానిపై అతని హోదాకి తగ్గట్టు ఫుడ్ని కూడా ప్లాటినం ప్లేట్స్ పై సర్వ్ చేస్తారు. కిమ్ బ్రేక్ఫాస్ట్లో భాగంగా బాయిల్డ్ ఎగ్స్, స్పెషల్గా గ్రిల్ చేసిన ఫిష్, ఫ్రెష్ జ్యూసెస్ తీసుకుంటాడు. ఆఫ్టర్నూన్ లంచ్ టైం వచ్చినప్పుడు అతని కోసం స్పెషల్ ఫుడ్ను అరేంజ్ చేసి సిద్ధంగా ఉంచుతారు. లైట్ ఫుడ్, మంచి డ్రై ఫ్రూట్స్, ఇంకా హెల్త్కి మంచిగా ఉండే ఫుడ్స్, ఇంకా ఒక స్పెషల్ డైట్ చాక్లెట్ అతని మెనూలో ఉంటాయి. అక్కడ ప్రతిదీ కూడా అతని మూడ్ తగ్గట్టు మాత్రమే డిసైడ్ చేయబడి ఉంటాయి. లంచ్ చేసిన తర్వాత కనీసం 2 నుంచి 3 గంటలు నిద్రపోవడం అతని డైలీ లైఫ్లో రొటీన్ భాగం. పొరపాటున అతను నిద్రపోతున్న సమయంలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అతనికి కఠినమైన శిక్ష ఉంటుంది. అతను ఈవినింగ్ నిద్ర లేచిన తర్వాత మళ్ళీ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. కొన్ని అఫీషియల్ మీటింగ్స్, షెడ్యూల్స్, ఇంకా అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. కానీ అసలు అదంతా కూడా ఈ షెడ్యూల్లోనే ఉంటుంది. ఎందుకంటే పొరపాటున అతను వెళ్ళే దారిలో లేదా ఒక ప్రోగ్రాంలో లేదా ఏదైనా ఒక వీడియో ఫుటేజ్లలో అయినా సరే ఎవరైనా ఒక అమ్మాయి నచ్చితే చోరీ యూటర్న్ తిరుగుతుంది. ఆ తర్వాత ఒకే ఒక టార్గెట్, అది ఆ అమ్మాయిని ప్యాలెస్కి తీసుకురావడమే. ఫస్ట్ కిమ్ అక్కడ ఉన్న ఆఫీసర్స్కి ముందుగా సిగ్నల్ ఇస్తాడు. ఆ తర్వాత అమ్మాయికి సంబంధించిన డాటా మొత్తం కలెక్ట్ చేస్తారు. ఆ అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ, ఆ తర్వాత ఆ అమ్మాయికి గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇస్తారు. ఆ తర్వాత చిన్న చిన్న పనులను ఇస్తూ కిమ్ జాంగ్ యున్తో ఉండడానికి, పని చేయడానికి పిలుస్తారు. ఒకసారి ఆమె రాజభవనంలోకి వచ్చాక మిగిలిన కథను చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తర కొరియాలో కిమ్ను కేవలం ఒక లీడర్గా మాత్రమే కాకుండా ఒక సజీవ దేవుడిగా కూడా చూస్తారు. అతను ప్రజల మనసుల్లో తన డిక్టేటర్ ఏది చెప్పినా అది ఆర్డర్గా భావించరు, అది ఒక వరంగా భావిస్తారు. అతని సంతోషమే దేశ అతిపెద్ద బాధ్యత అని ప్రజలు నమ్ముతుంటారు. ఇక్కడ అమ్మాయిల విషయానికి వస్తే సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ కోసం కిమ్ జాంగ్ యున్ సంతోషం ఒక అనౌన్స్ చేయని ఒక ఆర్డర్ లాంటిది. దానిని కాదు అనడం ఇంపాసిబుల్, ఇంకా సేఫ్ కూడా కాదు. అక్కడ సొసైటీలో దేశ నాయకుడు ఒక రక్షకుడు. ఎవరినైనా దగ్గరికి పిలిస్తే అది గర్వపడాల్సిన విషయం.
ప్రశ్న అడగడానికి కారణం కాదని ఒక ఫీలింగ్స్ బాగా స్ప్రెడ్ అయింది. కానీ నిజం ఏంటంటే ఈ గర్వం వెంట ఒక చీకటి ఉంది. ఒక అమ్మాయికి కిమ్ జాంగ్ యున్ దగ్గరికి రమ్మని ఆర్డర్ వస్తే ఆమె కాదు అంటే బహుశా ఆమె చివరి మాట అదే కావచ్చు. వద్దు అని అంటే ఆమె జీవితాన్ని కూడా వద్దు అనుకోవడమే. అందుకే అక్కడ వద్దు అనే ఆప్షన్ లేదు. అక్కడ అమ్మాయిలకు ఇవన్నీ విషయాలు తెలుసు, అయినప్పటికీ వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు. ఒకవైపు దేశం ఆర్థికంగా వినాశనం అవుతుంటే మరోవైపు కిమ్ జాంగ్ యున్ లైఫ్ స్టైల్ ప్రపంచంలోని మోస్ట్ రిచెస్ట్ రోలర్ లగ్జరీ లైఫ్లో ఉంది. అసలు ఉత్తర కొరియాకు మెయిన్ ఫైనాన్షియల్ ఏంటి? దానికి జనరల్ ఆన్సర్ నథింగ్ ఈజ్ లీగల్. చైనా మీడియా ప్రకారం ఉత్తర కొరియా వరల్డ్ వైడ్గా సీక్రెట్గా ఉన్న స్మగ్లింగ్ నెట్వర్క్ని నడుపుతుందని చెప్తుంది. వెపన్స్ డీలింగ్స్, డ్రగ్స్ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ సప్లై, కొన్ని సీక్రెట్ టెక్నికల్ డీల్ అని కిమ్ జాంగ్ యున్ తన లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి యూజ్ చేసే ఎకనామికల్ సోర్స్లో ఒక పార్ట్. ఇప్పుడు కిమ్ యొక్క రాత్రుల గురించి మాట్లాడుకుందాం. చైనా మీడియా ప్రకారం కిమ్ జాంగ్ యున్ ప్రతి సంవత్సరం $30 మిలియన్ కేవలం వైన్ ఇంపోర్ట్ చేసుకోవడానికి మాత్రమే ఖర్చు చేస్తాడు. అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్టయితే దాదాపు 250 కోట్లు కేవలం వైన్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి మాత్రమే కిమ్ ఖర్చు చేస్తున్నాడు. అతను ఏం తాగుతాడు అనే ప్రశ్న వస్తుంది. అతని టేస్ట్ నార్మల్గా బ్రాండ్ కాదు. అతను ఒక్కొక్కటి ₹1,00,000 ఖరీదు చేసే బాటిల్ని ఇష్టపడతాడు. ఈ బాటిల్స్ ప్రతి రాత్రి అతని డైనింగ్ టేబుల్ పైన ఉంటాయి. భోజనం గురించి మాట్లాడితే అతని ఫుడ్లో కూడా రాచరికం కనిపిస్తుంది. కిమ్ ప్రత్యేకంగా పర్మాహం అనే ఇటాలియన్ ఫుడ్ని ఇష్టపడతాడు. ఈ ఫుడ్ని తయారు చేయడానికి ప్రత్యేకంగా యూరోపియన్ చెఫ్ కూడా ఉంటాడు. అతన్ని కేవలం కిమ్ కోసం మాత్రమే అపాయింట్ చేసుకున్నారు. ఇక డిన్నర్ తర్వాత అతని డైలీ రొటీన్లో మరొక విషయం యాడ్ అవుతుంది. అదే లైట్ వాకింగ్ మరియు సిగరెట్. అతని సిగరెట్ విషయంలో ఒక స్పెషాలిటీ ఉంది. ఒక బాక్స్ సిగరెట్ కాస్ట్ ఒక నార్మల్ ఉత్తర కొరియా పర్సన్ మొత్తం నెల ఆదాయం కంటే ఎక్కువ. మొత్తం ప్రపంచం నిద్రకు సిద్ధమవుతున్నప్పుడు, రాత్రి మరింత చీకటిగా మారినప్పుడు కిమ్ జాంగ్ యున్ డైలీ రొటీన్లో లాస్ట్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. అదే నిద్ర. కానీ ఆ నిద్ర నార్మల్ పర్సన్ పోయే నిద్రలా ఉండదు. వాకింగ్కు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఎంతో అందంగా డెకరేట్ చేసిన తన పర్సనల్, అక్కడ తన కోసం తను ఆ రోజు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిలు ఎదురు చూస్తూ ఉంటారు. కిమ్ జాంగ్ యున్కి పెళ్ళి అయింది, అది సీక్రెట్ కాదు. 2 పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ అతను తన ఫ్యామిలీ కన్నా తన ఎంజాయ్మెంట్స్కే టైం ఎక్కువగా ఇస్తాడు. ఇది అంతా విన్నాక మీకు ఒక ప్రశ్న ఉంది. మీకు కిమ్ లాగా లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయాలని అవకాశం వస్తే మీరు కావాలంటారా లేదా వద్దంటారా? దయచేసి కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో కంప్లీట్గా వాచ్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.